హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పార్వతీదేవికి వచ్చిన ఒక చిన్న డౌట్ గురించి. తను ఆ డౌట్ని శివుణ్ణి అడుగుతుంది. ఏ విధంగా అడుగుతుంది అని అంటే, పరమేశ్వర, చాలామంది స్త్రీలు వివాహమైన వెంటనే విధవరాలు అయిపోతూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ అత్తగారింట్లోనే అడుగు పెట్టిన కొద్ది రోజులకే వాళ్ళ స్వభాగ్యం వాళ్ళ నుంచి దూరం అయిపోతుంది. దానికి కారణం ఏంటి? ఇది స్త్రీలతో పాటు జరిగే అతిపెద్ద దారుణం. ఈ విధంగా జరగటానికి కారణం ఏంటి? కొంతమంది స్త్రీలు చాలా సౌభాగ్యంగా ఉంటారు, కానీ కొంతమంది స్త్రీలు వచ్చేటప్పటికి పెళ్ళైన కొంతకాలానికే వాళ్ళ సౌభాగ్యానికి దూరం అయిపోతూ ఉంటారు. సో ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి తను శివుణ్ణి అడుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు శివుడు ఈ విధంగా చెప్తారు, పార్వతి, నేను మీకు దీని గురించి చెప్పాలి అనంటే ముందుగా ఈ కథని మీరు వినాలి. ఈ కథని మీరు పూర్తిగా వింటే మీకు దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రశ్నకి జవాబు అనేది చాలా ఈజీగా దొరుకుతుంది అని చెప్పి పరమేశ్వరుడు ఆ గౌరీ తల్లికి చెప్తూ ఉంటాడనమాట. అయితే మీరు కూడా ఈ స్టోరీని కంప్లీట్గా చివరి వరకు వినండి. అప్పుడే మీకు దీనికి సంబంధించిన పూర్తి జ్ఞానం అనేది పొందుతారు. అలాగే మనకి ఏ విధంగా కర్మఫలాలు అనేవి మన దగ్గరికి వస్తుందో, ఎలా మనతో జరుగుతుందో ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా తెలుస్తుంది. అయితే దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మొట్టమొదటిగా మీ దగ్గరికే వచ్చేస్తుంది. అయితే ఇక కథలోకి వెళ్తే, ఒక రాజ్యంలో ఒక అతను ఉండేవాడు. అతని పేరే మోహన్. తను రాజాధికారంలో ఒక సైనికుడిగా ఉండేవాడు. ఒక రాజ్యానికి ఒక సైనికుడిగా ఉండి తను చాలా మంచిగా తన పనిని చేసుకుంటూ వెళ్ళేవాడు. కానీ తనకి ఎటువంటి పెళ్ళి అనేది లేదు. అక్క తమ్ముళ్ళు, తనతో తోబుట్టులు అనేవాళ్ళు కూడా ఎవరు లేరు. తన తల్లిదండ్రులు కూడా మరణించారనమాట. అయితే తను ఒక్కడిగానే ఉండిపోయాడు. ఇక తను సైనికంగా ఉండి అక్కడ రాజుకి సేవ చేసుకుంటూ సైనికంగా తన పనిని చేసుకుంటూ ఉన్నాడు. అయితే కొద్ది రోజుల్లోనే తనకి వచ్చిన జీతం డబ్బులు ఏవైతే ఉంటాయో దాన్ని తనకంటూ ఎంతైతే ఖర్చు అవుతుందో అంతవరకే తన దగ్గర పెట్టుకొని మిగతా అంతా మళ్ళీ తన సైనిక దళానికే తిరిగి తిప్పి ఇచ్చేస్తూ ఉండేవాడు. ఎంత డబ్బు నేనేం చేసుకుంటాను అని చెప్పి. అయితే ఒకరోజు అదే సైనిక దళంలో ఇంకొక అతను చేరతాడనమాట. అతని పేరే రంజిత్. తను కూడా చక్కగా అక్కడ పని చేస్తూ ఉంటాడు. కొద్ది కాలానికి మోహన్ ఇక రంజిత్ ఇద్దరు మంచి స్నేహితులు అవుతారు. అప్పుడు రంజిత్ తనతో ఈ విధంగా చెప్తాడు, మోహన్, నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బుని మొత్తం నాకు ఇవ్వు. మా నాన్న చాలా పెద్ద వ్యాపారి, సో నీ డబ్బంతా వ్యాపారంలో పెడతాను. ఇక దాని నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో రేపు నీకు ఎప్పుడైనా కావాలి అని అనుకుంటే నీకు నేను వడ్డీతో సహా తిరిగి మళ్ళీ ఇచ్చేస్తాను అని చెప్పి తనతో చెప్పంగా మోహన్కి కూడా ఈ విధంగా చాలా నచ్చుతుంది. తను తన దగ్గరున్న డబ్బుని మొత్తం తీసి రంజిత్కి అప్పచెప్తాడు. ఇక తను ఆ విధంగా వ్యాపారంలో మొత్తం డబ్బుని పెడతేస్తాడు. తనకి రోజు రోజుకి చాలా మంచి వృద్ధి అనేది వస్తుంది. వ్యాపారం చాలా బాగా సాగుతుంది. తనకి ఎటువంటి అడ్డంకాలు అనేది లేకుండా వ్యాపారంలో తను పెట్టిన డబ్బు ఏదైతే ఉంటుందో అది రెట్టింపు అవుతుంది. ఇక ఇక్కడి నుంచి తనకి దురాశ అనేది మొదలవుతుంది. కొంతకాలానికి రంజిత్ తండ్రి చనిపోతాడు. ఇక ఈ వ్యాపారం అంతా రంజితే చూసుకుంటూ ఉంటాడు. అయితే కొద్ది కాలానికి ఎప్పుడైతే వ్యాపారం బాగా సాగుతూ ఉంటుందో అప్పుడు రంజిత్ సైనిక దళంలో నుంచి పని చేయటం మానేస్తాడు. ఇక పూర్తి కాన్సన్ట్రేషన్ తన వ్యాపారం మీద పెడతాడు. కొద్ది రోజులు అయిన తర్వాత మోహన్ మళ్ళీ రంజిత్ దగ్గరికి వచ్చి తనకి డబ్బు అవసరం ఉందని తన డబ్బుని తిరిగి ఇచ్చేయమని చెప్పేసి అడుగుతాడనమాట. కానీ ఇక్కడ రంజిత్కి దురాశ మొదలైంది కాబట్టి తనకి తన డబ్బుని తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశం ఎటువంటి కోణలో లేదు కాబట్టి తనకి ఏదో ఒక సాకు చెప్పి తనతో కొంత సమయం గడువు అనేది అడుగుతాడు. నేను తర్వాత నీకు ఇస్తాను అని చెప్పి. ఈలోపే తనకి తెలిసొచ్చేది ఏంటి అనంటే, మన రాజ్యం మీద ఇతర దేశాల వాళ్ళు వచ్చి యుద్ధానికి రాబోతున్నారు. అలాగే వాళ్ళకి మంచి యుద్ధం అనేది జరగబోతుంది రాజ్యంలో అని తెలుసుకొని తను ఇదే మంచి అవకాశం, మోహన్ని దారిలోంచి అడ్డు తొలగించుకోవచ్చు అని చెప్పేసి తను ఒక పథకం వేస్తాడు. తన సైనిక దళంలో ఉన్న పై అధికారి ఎవరైతే ఉంటారో అతని దగ్గరికి వెళ్ళి తనతో చెప్తాడు, ఇలా మోహన్ని నువ్వు కానీ దారిలోంచి అడ్డం తొలగిస్తే నేను నీకు చాలా డబ్బులు ఇస్తాను అని చెప్పంగా ఆ అధికారి కూడా తిన మాటల్లో పడిపోయి మోహన్ని తన దగ్గరికి పిలుస్తాడు.
మరుసటి రోజు అడవికి రెండో భాగం నుంచి సైనిక దళం వస్తుందని చెప్పి తనతో చెప్పి, కేవలం 2 శత్రువులు మాత్రమే అడవి దారి నుంచి వస్తున్నారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రాజ్యంలోకి రాకుండా అక్కడితోనే ఆపేసి అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పటికే సైనిక దళంలో మోహన్ చాలా బాగా పనిచేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ రాబోతుంది 100 మంది శత్రువులు. కానీ తను అబద్ధం చెప్పి మోహన్ని అడవి దారికి పంపిస్తాడు. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత మోహన్కి వెంటనే అర్థమవుతుంది, ఇక్కడ కేవలం 2 కాదు చాలామంది ఉన్నారు అని చెప్పేసి. అప్పటికి తను చాలా బాగా అక్కడ ప్రయత్నించి 40 సైనికుల్ని చంపేస్తాడు. ఇంకా ముందుకి తను వెళ్ళి వాళ్ళని రాజ్యంలోకి రాకుండా చేసేటప్పటికే వెనకమాల నుంచి ఒక 10 సైనికులు వచ్చి మోహన్ని చంపేస్తారు. తను అక్కడికి వీరగతి అనేది పొందుతాడనమాట. అయితే ఎప్పుడైతే ఈ విషయం రంజిత్కి తెలుస్తుందో తను చాలా సంతోషపడతాడు. ఆహా, నా దారికి ఉన్న ఒక అడ్డంకు పోయింది, ఇక తన డబ్బులు తన నుంచి అడిగేవాడు ఎవడూ లేడు. ఎందుకు అనంటే మోహన్కి ఎటువంటి తల్లిదండ్రులు లేరు, అన్నా తమ్ముళ్ళు లేరు, అక్కా చెల్లి లేరు, ఎటువంటి చుట్టాలు లేరు. కాబట్టి తనకి తన తరఫు నుంచి వచ్చి అడిగేవాళ్ళు ఎవరు లేరని చెప్పేసి విర్రవీగుతూ ఉంటాడు. ఇక రంజిత్కి ఆనందానికి ఎటువంటి హద్దు అనేదే ఉండదు. ఇక తన వ్యాపారాన్ని అలాగే కొనసాగించుకుంటూ ఉంటాడు. తను ఉండంగా చాలా బాగా అభివృద్ధిలోకి వస్తాడు. ఇంకా ఎప్పుడు కూడా సంతోషపడుతూ ఉంటాడు నా దగ్గర మోహన్ డబ్బుల నుంచి నేను ఇంత వెళ్ళిపోయాను, ఆ డబ్బులు అడిగేవాడు లేడు కదా అని చెప్పేసి. ఇంతలోనే కొంత సమయం తర్వాత రంజిత్కి ఒక కుమారుడు పుడతాడు. అయితే తను ఇంకా సంతోషపడతాడు, నాకు మంచిగా నా వ్యాపారం వృద్ధి చెందుతుంది, నాకు మా పిల్లడు పుట్టాడు అంటే నా కుటుంబానికి ఒక వారసుడు వచ్చాడు, నేను తన్ని ఇంకా బాగా మంచిగా పెంచుతాను, తన్ని బాగా చదివిస్తాను, ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను అని చెప్పి చాలా ఆనందపడుతూ ఉంటాడు. తన పేరు సుందర్లాల్ అని చెప్పేసి పేరు కూడా పెడతాడు. ఇక సుందర్లాల్ని బాగా చదివిస్తాడు. సుందర్లాల్ కూడా చాలా బాగా చదువుకుంటాడు, మంచి వృద్ధిలోకి వస్తాడు, బాగా పెద్దవాడు అవుతాడు. ఇంకా అప్పుడు రంజిత్కి అనిపిస్తుందన్నమాట, నా కొడుకు బాగా చదువుకొని మంచి సమర్థుడుగా తయారయ్యాడు, ఇక దీనికి మనం పెళ్ళి అనేది చేయాలి అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే ఒకరోజు మన రాజ్యంలోకి ఒక రాక్షసుడు ప్రవేశిస్తాడు. తను ఏం చేస్తాడు అనంటే అక్కడికి వెళ్ళి చాలామందిని చంపేసి రాజుని అపహరించుకొని వెళ్ళిపోతాడు. ఆ సమయంలో రాణి ఎంతో దుఃఖానికి గురవుతుంది. తను ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఏం చేస్తే నా భర్తని వదిలేస్తావు, నా భర్త నాకు కావాలి, దానికి బదులు నీకేం కావాలి అని చెప్పేసి అడుగుతుందన్నమాట. అయితే ఆ రాక్షసుడు అంటాడు, ప్రతిరోజు ఒక మనిషిని నాకు ఆహారానిగా పంపించు, అప్పుడు నేను నీ భర్తని వదిలేస్తాను అని చెప్పేసి చెప్పంగా, అలాగే రాణి ప్రతిరోజు రాజ్యంలో ఉన్న ఒక మనిషిని తన్ని భోజనానికి పంపించేది. అయితే ఒకరోజు రాజుకి మిగతా అందరూ చెప్తారు, రాజుగారు ఈ విధంగా చేస్తే మన రాజ్యమే ఉండదు, ప్రతి ఒక్కళ్ళు తనకి బలైపోతారు, మనం ఆ రాక్షసుని వధించే ఏదైతే అవకాశం ఉందో అది చూడాలి, తను వధించాలి, అదే దానికి పరిష్కారం అని చెప్పేసి చెప్తాడనమాట. ఆ సమయంలో రాజు ఒక ప్రకటన ప్రకటిస్తాడు. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా చెప్తాడనమాట, ఎవరైతే ఆ రాక్షసుడిని వధిస్తాడో తను తన రాజ్యంలోంచి సగం రాజ్యాన్ని అలాగే తన కుమార్తెనిచ్చి తనకి వివాహం చేస్తాడని చెప్పేసి చెప్తాడు. అయితే ఈ మాట విని చాలామంది ఇతర దేశాల రాజులు వస్తారు, కానీ వాళ్ళు కూడా మరణానికి గురవుతారు. తర్వాత కొద్ది రోజులకి రంజిత్కి ఈ మాట అర్థమవుతుంది. తనకి తెలుస్తుంది, తను ఇంకా సంతోషపడిపోతూ ఉంటాడు. ఆహా, నా కొడుక్కి రాజ్కుమారి భారీగా వస్తుంది, దాంతోపాటు సగం రాజ్యం కూడా నా కొడుకుకి వచ్చేస్తుంది, ఇంకా దానికైనా మంచిది ఏముంటుంది, నా కొడుకు చాలా సమృద్ధుడు, చాలా శక్తివంతుడు. అయితే తను గబగబా తన కొడుకు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. అయితే రాజ్కుమారిని వివాహం చేసుకునే ఆశలో సుందర్లాల్ కూడా తొందరగా ఒప్పేసుకుంటాడు. ఇక తను రాజు దగ్గరికి వెళ్ళి తన గురించి మొత్తం చెప్పి ఇక ఆ రాక్షసుడు ఉండే స్థలం ఏదైతే ఉందో దాని గురించి అడుగుతాడనమాట. ఇక రాజు కూడా తన్ని ఆ రాక్షసుడు ఎక్కడుంటాడో అక్కడ అడ్రస్ చెప్పి తన్ని పంపిస్తాడు. అయితే అది అడవిలో చాలా దూరంగా ఉండటంతో సుందర్లాల్ నడిచి వెళ్ళి అలిసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని తను తన రొట్టిని తీసి తినపోయే సమయానికి వెంటనే ఆ చెట్టు నుంచి ఒక శబ్దం వస్తుంది. నన్ను కాపాడు, నన్ను కాపాడు, నన్ను రక్షించు అని చెప్పి. ఈ శబ్దం వినకాలనే సుందర్లాల్ చాలా తొందరగా భయపడిపోతూ ఉంటాడు. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి చూస్తే చెట్టు. తన జీవితంలో మొట్టమొదటిసారిగా మాట్లాడే చెట్టుని చూస్తాడు. అయితే ఆ చెట్టు చెప్తుంది, నువ్వు నాకు ఒక చిన్న సహాయం చేయి,
పక్కనే ఉన్న ఏదో ఒక నదిలోంచి నీళ్లు తీసుకొచ్చి నాకు పోయి అని చెప్పంగా సుందర్లాల్ కూడా వెంటనే వెళ్ళి అక్కడి నుంచి నీళ్లు తెచ్చి తన చెట్టులోకి పోస్తాడు. చెట్టు చాలా ఆనందపడుతుంది. తను ఒక జాదుయి చెట్టు, అంటే ఒక బాగా మ్యాజిక్ ఉన్న చెట్టు అనమాట. అయితే ఆ చెట్టు తనకి చెప్తుంది, నువ్వు ఎవరు ఏంటి అని చెప్పంగా తన గురించి మొత్తం చెప్తాడు. అయితే నువ్వు చూస్తానికి చాలా బలవంతుడుగా ఉన్నావు కాబట్టి నేను నీకు చెప్తాను. ఆ రాక్షసు నుంచి మేమందరం కూడా చాలా వేదనలకి గురై ఉన్నాము. ఇక్కడ అడవిలో ఉన్న ప్రతి ఒక్క జంతువులను కూడా తను నాశనం చేస్తున్నాడు. అయితే ఆ రాక్షసుని ఏ విధంగా వధించచ్చో అది నేను నీకు చెప్తాను. నువ్వు ముందు 3 సార్లు ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్ అని జపించు. అప్పుడు నా నుంచి ఒక త్రిశూలం వస్తుంది. దాని నుంచే నువ్వు తీసుకొని ఆ రాక్షసుడిని వధించవచ్చు అని చెప్పంగా తను అదే విధంగా మంత్రోచ్చారణ చేస్తాడు. ఇక త్రిశూలం రాంకాలనే ఆ త్రిశూలాన్ని తీసుకొని గుహలోకి వెళ్తాడు. ఇక ఎప్పుడైతే తను గుహ దగ్గరికి వెళ్తాడో అతి పెద్ద ఆకారంతో భయంకరంగా ఉండే ఒక రాక్షసుడు తనకి కనపడతాడు. తన చుట్టుపక్కల చాలామంది మనుషుల్ని తను పట్టుకొని ఉంటాడు, బందీ చేసి ఉంటాడు. అయితే ఆ త్రిశూలాన్ని ఎప్పుడైతే రాక్షసుడు చూస్తాడో తనకి అర్థమైపోతుంది, దీని నుంచే నా వధ అనేది ఉంది. కాబట్టి తను సుందర్లాల్ దగ్గర మంచిగా ఉండటానికి నటిస్తాడు. ఈలోపు సుందర్లాల్ కూడా తన మాటల్లో పడిపోతాడు. ఎప్పుడైతే రాక్షసుడు దగ్గరికి వచ్చి తను చంపబోయాడో తిను వెంటనే త్రిశూలాన్ని తీసి తన్ని వధించేస్తాడు. రాక్షసుడు అక్కడికక్కడ చనిపోతారు. అక్కడున్న అందరూ తన్ని చాలా బాగా పొగుడుతారు. అలాగే రాజ్యానికి వచ్చి రాజుకి చెప్తాడు. ఇక రాజు కూడా ఆనందపడి తన కుమార్తెనిచ్చి తనకి వివాహం అనేది చేస్తాడు. ఇంకా ఎప్పుడైతే తన కుమార్తె రాజ్యం నుంచి రంజిత్ వాళ్ళ ఇంటికి కోడలుగా వస్తుందో ఆ వచ్చిన కొద్దిగా రోజులకే సుందర్లాల్ వెంటనే ఆరోగ్య క్షీణతతో తను మంచాన పడతాడనమాట. ఎన్నో విధాల తనకి ఆరోగ్య చికిత్స చేసిన తర్వాత కూడా సుందర్లాల్ ఎటువంటి మార్పు అనేది ఉండదు. తన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంటుంది. అయితే రంజిత్ తన దగ్గరున్న ఎంత డబ్బున్నా సరే మొత్తాన్ని తన ఆరోగ్యానికి తను పెట్టేస్తాడు. ఎన్నో రకాల వైద్యుల్ని పిలుస్తాడు. అయినా కూడా తనకు వచ్చిన రోగాన్ని గురించి ఎవరు చెప్పలేకపోతారు. అది నయం అవ్వదు. ఇక అందరూ చేతులు వెత్తేసి ఇక తిను బతకడు, కొద్ది రోజులకే తిను చనిపోతాడు అని చెప్పంగా ఒకరోజు ఒక సాధు తనకి దారిలో కనపడి ఒక అడ్రస్ చెప్పి నువ్వు ఇక్కడికి వెళ్ళు, తను ఒక నీకు పొడి లాంటి పదార్థాన్ని ఇస్తాడు, అది తెచ్చుకొని నువ్వు నీ కొడుకు వేయి. చాలామందికి పెద్ద పెద్ద రోగాల్ని కూడా ఆ ఋషిముని తనిచ్చిన పుడియాతో చక్కగా వాళ్ళ రోగాన్ని తగ్గించి మంచి మనిషిలా మార్చాడు. అయితే నీ కొడుకు కూడా తప్పనిసరిగా మంచిగా అవుతాడు అని చెప్పంగా తను గబగబా వెళ్ళి అప్పటికే తన దగ్గర డబ్బు లేదు. అయితే ₹2 తను వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి మరీ ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఆ పౌడర్ని తీసుకొచ్చి తన కొడుక్కి కలిపి ఇస్తాడు. ఎప్పుడైతే తను అది తీసుకొని తాగుతాడో వెంటనే మరణిస్తాడు. ఇదేంటి ఈ రకంగా జరిగింది అని చెప్పేసి రంజిత్ ఏడుస్తూ ఉంటాడు. అలాగే రాకుమారి కూడా గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటుంది. నాతో ఇలా ఎందుకు జరిగింది, ఇప్పుడిప్పుడే కదా మా వివాహం జరిగింది, అంతలోనే ఇలా జరిగింది ఏంటి అని చెప్పి. అప్పుడే నారాయణుడు ఒక సంతు రూపంలో వాళ్ళ ఇంటికి వస్తారు. ఎందుకు రంజిత్ నువ్వు ఈ విధంగా ఏడుస్తున్నావు, ఎంత బాధపడుతున్నావు అని చెప్పంగా అదేంటండి, నా కొడుకు వయసులో ఉన్న కొడుకు ఈ విధంగా చనిపోతే నాకు బాధ కలగదా అని చెప్పంగా మళ్ళీ అడుగుతారు. తను మళ్ళీ అదే మాట చెప్తాడు, వయసులో ఉన్న నా కొడుక్కి ఈ విధంగా జరగటం నాకు బాధాకరమే కదా అని చెప్పంగా అప్పుడు విష్ణుమూర్తి ఈ విధంగా చెప్తారు, అదేంటి ఆ రోజైతే నువ్వు చాలా ఆనందపడ్డావు కదా అని చెప్పేసి. తనకి అర్థం కాదు ఏ రోజు నేను ఆనందపడ్డాను అని చెప్పంగా మోహన్ గురించి తను మొత్తం చెప్పుకొని వస్తాడు. మరి ఆ రోజు నువ్వు మోహన్ని చంపేశావు కదా, మరి తను కూడా వయసులో ఉన్న మనిషే కదా, ఎవరో కొడుకు కదా అని చెప్పంగా తనకి దిమ్మ తిరిగిపోతుంది. ఇప్పుడు నువ్వు చేసిన కర్మఫలమే, నీ బిడ్డ రూపంలో మోహనే జన్మించాడు. తన దగ్గర నుంచి నువ్వు తీసుకున్న డబ్బు ఏదైతే ఉందో, మోసం చేసి తీసుకున్న డబ్బుని తను ఈ విధంగా తన చిన్నప్పటి నుంచి చదువుకున్న దానికి ఖర్చు, తన యవ్వనానికి జరిగిన ఖర్చు, తన పెళ్లిలో మీరు పెట్టిన ఖర్చు, అలాగే ఆరోగ్యం బాగోనప్పుడు నువ్వు పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో మొత్తం మోహన్ డబ్బే. తన డబ్బుని తను ఈ విధంగా వసూలు చేసుకున్నాడు అని చెప్పంగా తనకి చాలా దిమ్మ తిరిగిపోతుంది. అలా చెప్పంగా తను అంటాడు, సరే నేనంటే తప్పు చేశాను, ఈ విధంగా జరిగింది. రాకుమారికి ఎందుకు ఈ పరిస్థితి కలిగింది, తను ఎందుకు ఇంత చిన్న వయసులో ఈ క్షోభని అనుభవించాలి అని చెప్పంగా అప్పుడు తనకి ఆ సంత్ ఈ మాట చెప్తాడు, ఈ జన్మలో తను రాజకుమారి, కానీ
పోయిన జనంలో వచ్చేసేటప్పటికి తను ఆ అధికారి అనమాట. సో ఆ అధికారి మోసంతో మోహన్ని చంపాడు కాబట్టి ఈరోజు తను దాని కర్మఫలాన్ని ఈ విధంగా అనుభవిస్తున్నాడు. అయితే ఇక్కడితో మనకి అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఎవరి కర్మఫలాల్ని ఏ విధంగా అనుభవిస్తారని చెప్పేసి. మనం చేసే కర్మఫలాలే మన జీవితంలో తిరిగి ఈ విధంగా వస్తాయి. అయితే మనం మంచి చేస్తే మనతో మంచి వస్తుంది, చెడు చేస్తే అది ఏదో ఒక రూపంలో మళ్ళీ మనకి తిరిగి ఈ విధంగా వస్తాయి. సో ఫ్రెండ్స్, దీంతో మనకి అర్థమవుతుంది, మనతో మంచి జరిగినా చెడు జరిగినా అది మన కర్మ ఫలాలు బట్టి ఉంటుంది కాబట్టి. అయితే మీకు ఈ స్టోరీ ఏ విధంగా నచ్చితే తప్పకుండా మా ఈ యొక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.